నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాయ్స్. ఫ్రెండ్స్, మన ఒక షార్ట్లో బండ్లు కావాలని చెప్పి నేను వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోలో చూసి మన దగ్గరికి అయితే ఒక 4 బండ్లు అయితే వచ్చినాయి. ఒక బండి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఉన్న బండ్లు జాండీరు 5045 బండి ఒకటి, ఇంకోటి ఈ బండి పేరు కూడా తెలియదు. అది భలే ఉన్నది బండి, పొట్టిగా భలే ఉన్నది బండి. ఈ బండి వచ్చింది. ఇంకోటి మహేంద్ర బండి, మహేంద్ర బండి వచ్చేసి మహేంద్ర యువ టెక్నో 405 వచ్చిందనమాట. ఈ మహేంద్ర బండికి మహేంద్ర బేలర్ అంటే ఇది గోమతి బేలర్ అనమాట. మహేంద్ర బేలరు, ఇది బేలరు సామాన్లు స్పేర్ పార్ట్స్ ఎక్కువ దొరకవని అయితే అన్న చెప్తాడు. ఏమైనా సామాన్లు పోతే ఆల్ట్రేషన్ చేయించుకోవాలన్నా బేలర్ సామాన్లు అయితే కొంచెం తక్కువ దొరుకుతాయి అని చెప్తాడు. ఇది మహేంద్ర బండికి వచ్చిందనమాట. దీనికి ఇంకో మిషన్ వచ్చేసి జాండీర్కి వచ్చిన మిషన్ వచ్చేసి బుల్లాగ్రో, ఇది స్కేల్లెస్ బేలరు. ఇది జాండీరు 5045 బండి, 45 HP బండి అనుకుంటా. ఇది దీనికి సెన్సార్ మిషన్ అనమాట, బుల్లాగ్రో. ఇది స్కేల్లెస్, కొంచెం మన రెడ్ ల్యాండ్ కంటే బాగుంటుంది అని నా టాకు. నేను కరెక్ట్గా ఎప్పుడు నేను వాడి చూడలే కాబట్టి మన రెడ్ ల్యాండ్ కంటే బాగుంటుంది అని అయితే చెప్పారు. దీని లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూడనీకైతే కొంచెం స్టాండర్డ్గా కనిపిస్తుంది. రెడ్ ల్యాండ్తో పోలిస్తే చూడనీకైతే కొంచెం స్టాండర్డ్గా కనిపిస్తుంది. దీనిలో చైన్ అయితే కొంచెం ప్రాబ్లమే పెడుతుందంట, కొంచెం పట్టగానే తెగిద్దని అయితే చెప్తున్నారు. ఫుల్ లింకులు అంట చైన్ సిస్టమ్ ఇది. చైన్ అటు సైడు దారం చూపిస్తా, దారం పెట్టేది. ఈ రింగ్ అయితే వీలైతే మన ఏది దానికున్నట్టే ఉన్నది, మన స్కేల్ మిషన్కి ఉన్నట్టే ఉన్నది. దారం వచ్చేసి సేమ్ విధంగా అక్కడ దారం తొలగించుకొని లోపలికి వెళ్ళేసి ఈ బయటికి తీసుకొచ్చి స్లిప్ ప్లేట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు. దారం బయటికి తీసుకొచ్చేసి ఇక్కడ స్లిప్ ప్లేటు మన స్కేల్కి ఉన్నట్టే 2 ఇక్కడ రింగులు ఇచ్చారు. ఈ రింగులకి వెళ్ళి బయటకు వచ్చింది దారం. ఈ విధంగా ఇది కూడా ఉన్నది, దారం తిప్పే ప్లాస్టిక్ది ఇది కూడా ఉన్నది. దీని తర్వాత ఇక్కడ గేర్లు ఇచ్చిర్రు. గేర్లు దీనికోసము, ఇవి తిరగడం కోసం అనుకుంటా గేర్లు. ఇది తిరిగినాక ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చిర్రు. ఇది దారాన్ని లోపలికి పుష్ చేసుకోవడానికి ఈ విధంగా ఇట్లా ఇటు సైడ్ తిరుగుతా అంటే దారం లోపలికి పోతుంది అనుకుంటా. ఇది తక్కువ తెగుతుంది అంట దారం. అయితే ఒకసారి తక్కువ తెగుతుంది అని చెప్పేసి కొంచెం నార్మల్గా స్కేల్ మిషన్కి ఉన్న దారం అయితే దీనికి వర్కౌట్ కావట్లేదు నేను చూసిన. ఎందుకంటే స్కేల్ మిషన్కి కొంచెం లోడ్ తక్కువ పడిద్ది, అంటే దారం తక్కువ లాగుద్ది. దీని అయితే కొంచెం గట్టిగా లాగుద్ది అంట దారాన్ని. ఇది లోపల స్టాండర్డ్గా లాక్కుండా సుడుతుందంట. మన స్కేల్ అయితే కొంచెం తక్కువ లూజ్గా సుడుతుందంట. మన స్కేలు మిషన్కి వచ్చిన దారాలు దీనికి రావట్లేదు, తెగినాయి. వేరే దారాలు అయితే తెప్పించి మళ్ళీ వీళ్ళకి ఇస్తే వీళ్ళు మళ్ళీ కట్టడం అయితే స్టార్ట్ చేసారు. వీళ్ళ టాప్ చూస్తే ఈ గమ్మతుంటాయి, వీళ్ళ టాపులు మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ మీటర్ అయితే డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. ఇది దేనికోసం మనకు తెలియదు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటను, ఇది ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ అయితే ఆటోమేటిక్గా డోర్లు వేస్తుంది. ఇది మోపు కాగానే అదే డోర్లు వేస్తుంది. మనకు ఏ పని లేదు, మోపు కాగానే అలారం వస్తుంది, మనం ఆగాలి, మళ్ళీ మోపు పడగానే మనం ముందుకు పోవాలన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది చెప్పాను కదా, ఇంకోటి వచ్చి ఈ బండి అని చెప్పాను కదా, డస్ట్ ఫైర్. ఈ బండి వచ్చేసి గ్రీన్ కలర్ బండి. దీని గేర్ సిస్టమ్ భలే ఉంది. ఇక్కడ ఈ గేర్ సిస్టమ్ ఇది పీటీఓ గేర్ కాదు, ఇది లోడ్ గేర్ అనమాట. ఈ లోడ్ గేర్లోనే రివర్స్ ఉంటుందంట. దీనికి నార్మల్ రివర్స్ లేదు. దీనికి మిషన్ వచ్చేసి రెడ్ ల్యాండ్ స్కేల్లెస్ బేలరు. దీనికి ఒక తిరిగి వచ్చింది అన్నట్టు స్కేలు ఈ విధంగా ఇచ్చారు. బుల్లాగ్రోకు ఒకటి డిఫరెంట్గా ఉన్నది, దీనికి ఒక డిఫరెంట్గా ఉన్నది. బుల్లాగ్రోకు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది, దీనికి ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇప్పుడు వచ్చిన మిషన్లల్లో వరస్ట్ మిషన్ ఏంటయ్యా అంటే ఈ రెడ్ ల్యాండ్ స్కేల్లెస్ మిషన్ అనమాట. ఇది నేనైతే రిఫర్ చేయను దీన్ని. చాలా డెలికేటెడ్గా ఉంది, చాలా స్లోగా ఉన్నది, మస్తు అయితే ఇబ్బంది పెడుతుంది ఈ మిషన్ని. దీనికి దారం చుట్టే విధానం అయితే ఈ నార్మల్గా ఉంది. బుల్లాగ్రోకం కొన్ని డిఫరెంట్గా ఇచ్చారు. ఇది నార్మల్గా ఈ స్కేల్ మీద దారం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఇక్కడికి రాగానే కట్ అవుతుంది. అదే ఆటోమేటిక్గా లిఫ్ట్ లేవడం అయితే ఆటోమేటిక్గా అదే జరుగుతుంది.
మనకైతే ఆప్షన్స్ ఏ విధంగా మనం లిఫ్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ నార్మల్గా అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు, మోపులు అయినప్పుడు లిఫ్ట్ చేసుకోవడం అయితే చేసుకోరాదంట. దీనికి కూడా ఒక స్విచ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అవి చూడండి ఇక్కడ స్విచ్ సిస్టమ్, ఆన్ ఆఫ్ బటన్స్. వీళ్ళు ఇక్కడ సాకెటే పెట్టిరు, ఈ బోర్డే పెట్టిరు. కరెంట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, స్విచ్ మళ్ళీ లైట్ల కోసం ఇవన్నిటి కోసం ఒక సాకెటే ప్లాన్ చేసిరు. మంచిగా ఉన్నాయి వీళ్ళది ఆప్షన్స్. దీనికైతే బుల్లాగ్రో చూడనీకి కూడా చూడండి ఎంత స్టాండర్డ్ అనిపిస్తుందో స్కేలు. ఈ సిస్టము లోపలికి వెళ్ళిపోవడం, దారం అదే తీసుకోవడం అనేది ఒక డిఫరెంట్ వేలు అనిపిస్తుంది. మరి రెడ్ ల్యాండ్ ఎట్లుందో చూడండి, ఇది ఒక డిఫరెంట్ వేలు అనిపిస్తుంది. ఈ గోమతి విషయానికి వస్తే ఇది మహేంద్ర, అంటే లోగో మహేంద్రది, లోపల అయితే గోమతి మిషన్ అంట. దీనికి స్పేర్స్ అని కొంచెం తక్కువ దొరుకుతాయంట. ఈ మిషన్ వచ్చేసి నార్మల్గానే రెడ్ ల్యాండ్ లాగానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎంత కట్టుకోవాలంటే అంత కట్టుకోవచ్చు. ఇవి ఆ స్కేల్లెస్ మిషన్లు అయితే ఆర్పిఎం ఎంత పెట్టినా కూడా అది పొయ్యే తిరిగినా పోతుంది, దారం చుట్టే తిరిగినా తిరుగుతుంది, కానీ దానికి వేరే ఆప్షన్స్ ఏ ఉండవు. మన ఈ మిషన్లు అయితే రెడ్ ల్యాండ్ ఇలాంటి గోమతి మిషన్లు అయితే సంపుతే కొంచెం ఆర్పిఎం ఎక్కువ పెడితే సప్పున మూపు అయిపోద్ది అనమాట. దారం స్కేల్ తొందర మూపు పడేస్తుంది. దీనికైతే ఈ రెడ్ ల్యాండ్కి అయితే ఆర్పిఎం 20 పెట్టినా కూడా అది నువ్వు ఎంత పెట్టుకో, 20 పెట్టుకో, 30 పెట్టుకో, కానీ నేను చుట్టే తిరిగినా చుడతా దారం, నేను తీసుకునే టైమే తీసుకుంటా అని చెప్తుంది అనమాట ఈ రెడ్ ల్యాండ్. అందుకనే ఇది చాలా స్లో మిషన్. ఇప్పుడు మేము స్కేల్ బేలర్ వాళ్ళు ఒక 200 కట్టలు కడితే ఇది కరెక్ట్గా 100 కట్టలు మాత్రమే కట్టగలుగుతుంది. అంత స్లో మిషన్ అనమాట రెడ్ ల్యాండ్ స్కేల్లెస్ మిషన్. ఇది బుల్లు వరకు అయితే నేను పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు, ఇది చూసినాక దీని పర్ఫార్మెన్స్, దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. మన మిషన్ విషయానికి వస్తే మన మిషన్ విషయానికి వస్తే రెడ్ ల్యాండ్ ఇది 21 మోడలు. ఇది ఒక ఆర్పిఎం మనం కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, సప్ప లాగేస్తుంది అనమాట. దారం చాలా ఫాస్ట్గా, నార్మల్గా ఆర్పిఎం 10 ఆర్పిఎం పెట్టినప్పుడు 12 సెకండ్లు ఏమో పడుతుంది స్కేలు ఇది దారం చుట్టడానికి. ఫుల్ ఆర్పిఎం పెడితే 6-7 సెకండ్లలోనే మోప పడిపోయింది అనమాట. ఇది కొంచెం స్టాండర్డ్ క్వాలిటీ. ఇప్పుడు 24లో వచ్చిన మిషన్స్ అయితే, రెడ్ ల్యాండ్ మిషన్స్ అయితే చాలా డెలికేటెడ్గా వచ్చినాయి. చూడనికి డెలికేటెడ్ అనేది, పని డెలికేటెడ్గానే ఉంది. ఇది బండ కొట్టినా కూడా ఏం కాదు. ఆ మిషన్లు అయితే అట్ట కాదు, ఏమంటే కొంచెం గట్టి కొడితే ఊసిపోయి ఏ పార్ట్ ఆ పార్ట్ ఊసిపోయే విధంగా ఉన్నాయన్నమాట. అది రెడ్ ల్యాండ్ అప్డేట్ చేసి ఇట్లా కొంచెం నార్మల్గా క్వాలిటీ డౌన్ చేసి ఇచ్చారనమాట. ఈ బుల్ విషయానికి వస్తే లోపల ఈ కటర్ బారు ఇవి ఉన్నాయి కదా, ఈ పుల్లలు లాక్కుండేటివి, ఇవి 5 వచ్చినాయి అనమాట. మనకైతే 4 వస్తాయి, దీనికి 5 వచ్చినాయి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా లాక్కుంటుందంట, దీనికి 5 ఇచ్చారు. జైసన్లోది బాగున్నది, డబల్ కటర్ బార్ అంట. అదైతే నేను చూడలే మిషన్. జైసన్ మిషన్ డబుల్ కటర్ బార్ తోటి వచ్చింది, నెంబర్ 1గా ఉందంట. అది జామ్ కావడం ప్రాబ్లం అయితే ఏం కాదంట. పచ్చిగడ్డి కూడా లాక్కుండే విధంగా జైసన్ వాళ్ళు మోడిఫై చేశారంట. నేను ఆ మిషన్ అయితే చూడలేదు, ఆ మిషన్ చూసినాక నేను దాని గురించి రివ్యూ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ వైషన్.